Remember to double check your editing for any mistakes or areas that could be improved upon. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాల్టి ఈ వీడియోలో మీరు సింగిల్ రూపీ కూడా స్పెండ్ చేయకుండా ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్లో ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రస్ట్ మీ గైస్, మీలో చాలామంది, ఇన్ఫ్యాక్ట్ మీలో ఆల్మోస్ట్ అందరూ ఇంగ్లీష్ అర్థం చేసుకోగలరు. మీలో ఆల్మోస్ట్ అందరికీ ఇంగ్లీష్లో సెంటెన్సెస్ రాయడం వచ్చు. ఇట్స్ జస్ట్ దాట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు ఆ స్ట్రక్చర్ కానివ్వండి, వర్బ్ ఫార్మ్స్ కానివ్వండి, టెన్సెస్ కానివ్వండి, వాయిసెస్ కానివ్వండి కరెక్ట్గా సెట్ అవ్వవు. అండ్ బయటకు వచ్చేటప్పుడు ఆ సెంటెన్స్ కరెక్ట్గా ఫ్రేమ్ అవ్వదు. అండ్ దీంట్లో కూడా ఇంకొక ఫన్ పార్ట్ ఏంటంటే, మనం ఇంగ్లీష్ తప్పుగా మాట్లాడుతున్నప్పుడు తప్పుగా మాట్లాడామని చెప్పి చాలాసార్లు మనకే అర్థమైపోతుంది. అండ్ అలా అర్థం అవడం వల్ల ఎస్, మేబీ ఎదురుగుండా వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో, వీడికి ఇంగ్లీష్ రాదనుకుంటారేమో అని చెప్పి భయం వేసి ఇంకా మిగతా సెంటెన్సెస్ ఇంకా తప్పుగా ఏదేదో చేసి మాట్లాడతాం. ఎస్ ఆర్ నో? సో చాలాసార్లు అయ్యే ప్రాబ్లం ఇదే, ఇంగ్లీష్ రాక కాదు, ఇంగ్లీష్ మాట్లాడడం రాక. ఓకే, సో రెండింటి డిఫరెన్స్ ఉంది. ఇంగ్లీష్ రాకపోతే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ మీరు అందరికీ ఆల్మోస్ట్ ఇంగ్లీష్ వచ్చు, మాట్లాడడం ఆ ఫార్మేషన్ మాత్రమే రాదు. ఓకే, సో ఫర్ దాట్ I'll tell you few tips using AI how you can improve that. But before that, ఒక చిన్న డిస్క్లైమర్, ఒక చిన్న నోటీస్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు అని చెప్పి భయపడకండి. మీరు భయపడితే ఎప్పటికీ ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేరు. బికాజ్ మనకి రెండు రకాల బ్రెయిన్స్ ఉంటాయి, లాజికల్ థింకింగ్ బ్రెయిన్ అండ్ క్రియేటివ్ బ్రెయిన్. సో ఈ లాంగ్వేజ్ స్పీకింగ్ ఇదంతా క్రియేటివ్ పార్ట్లోకి వస్తుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు లాజిక్స్. సో ఆ క్రియేటివ్ పార్ట్ సరిగా పనిచేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. యూ షుడ్ బీ కాన్ఫిడెంట్ దట్ ఎస్, నేను ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నాను, ఆర్ అట్లీస్ట్ నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడకపోయినా నాకు వచ్చే నష్టమేం లేదని ఫీలింగ్ ఉంటే యూ కెన్ టాక్ కాన్ఫిడెంట్లీ. ఏమైనా భయాలు ఉంటే సరిగా మాట్లాడలేరు, బట్ సర్లే ఇంగ్లీష్ సరిగా మాట్లాడకపోయినా నాకు వచ్చింది ఇంతే, ఏమవుతుందిలే అనే ఫీలింగ్ ఉంటే యూ కెన్ పర్ఫార్మ్ బెటర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్ దిస్. సెకండ్ ఏంటంటే, కేవలం మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ని బేస్ చేసుకుని ఎక్కడా మీకు పెద్ద ప్రయోజనము, పెద్ద నష్టాలు ఏమీ రావు. If you are not a translator or if you are not a tourist guide, it will help you definitely. బట్ ఇంగ్లీష్ రాదని చెప్పి ఇంటర్వ్యూలో పీకేయడం, ఇంగ్లీష్ రాదని చెప్పి మేబీ ఆఫీస్లో పరుగు పోవడం, ఇంగ్లీష్ రాదని చెప్పి క్లయింట్స్ మిమ్మల్ని పక్కలాడుకోమనడం, లైక్ దట్స్ థింగ్. ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోవడం వేరు, ఇంగ్లీష్ రాకపోవడం వేరు. ఓకే, సో ఇంగ్లీష్ వచ్చు, సరిగా మాట్లాడడం రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. సో కీప్ దిస్ ఇన్ మైండ్. ఈ యాటిట్యూడ్తో మీరు ముందుకెళ్తే డెఫినెట్లీ యూ క్యాన్ ఫేస్ ఎనీ సిచ్యువేషన్ అండ్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది గైస్. సో డోంట్ వరీ అబౌట్ దట్. ఆ టూల్ ఏంటి, ఎలా వాడుకోవాలి అనేది చెప్పే ముందు, మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఒడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. వీళ్ళ అప్కమింగ్ కోహోర్ట్ 27th April స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ పేజ్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. ఈ ఫామ్ని ఫిల్ చేస్తే దే విల్ కాల్ యూ బ్యాక్. సో వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారంట. అండ్ కిందకి వెళ్తే యూ విల్ ఫైండ్ ఓవర్వ్యూ ఆఫ్ ద కోర్స్. వాళ్ళ బూట్ క్యాంప్ ద్వారా ఇప్పుడు డిఫరెంట్ మంచి కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళ ఎల్యూమిని, కొంతమంది కెరియర్లో ట్రాన్సిషన్ పొందారు, కొంతమంది కెరియర్లో గ్యాప్ తర్వాత జాబ్స్ పొందారు, కొంతమంది కెరియర్లో అప్గ్రేడ్ అయ్యారు, కొంతమంది కొత్తగా వాళ్ళ కెరియర్ని ఒడిన్ స్కూల్ బూట్ క్యాంప్ తర్వాతే లాంచ్ చేశారు. యూ కెన్ రీడ్ ఆల్ ది సక్సెస్ స్టోరీస్ ఫ్రమ్ దిస్ సెక్షన్. దెన్ యూ విల్ ఫైండ్ ద వీక్లీ స్టాట్స్. ఇంకా స్క్రోల్ చేస్తే వాళ్ళ సర్వీసెస్, కిందకి వెళ్తే సిలబస్లో మళ్ళీ కోర్ మాడ్యూల్స్, దాంట్లో SQL, పైథన్, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ML నేర్పిస్తారు, GenAI ఉంటుంది, పవర్ BI. యూ హ్యావ్ బోనస్ మాడ్యూల్స్ టూ. అలా కింద స్క్రోల్ చేస్తే యూ విల్ ఫైండ్ కెరియర్ యాక్సిలరేషన్ స్కిల్స్ దట్ దే టీచ్. దాంతోపాటు ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ టూల్స్ దట్ దే టీచ్ యూ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద బూట్ క్యాంప్. దాంతోపాటు వాళ్ళు చేయించే ప్రాజెక్టులు, వాళ్ళ స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్టులు ఇక్కడ అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పైన ఈ ఫామ్ని ఫిల్ చేయండి, దే విల్ కాల్ యూ బ్యాక్. చెప్పినట్లుగా లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. మీరందరూ ఆల్రెడీ ఇప్పటికే ఆబ్వియస్లీ చాట్ జీపీటీని యూజ్ చేసే ఉంటారు. కానీ చాట్ జీపీటీని ఏ విధంగా యూజ్ చేస్తే మీకు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయో ఇప్పటిదాకా తెలిసి ఉండదు. ఐ విల్ టీచ్ యూ దట్. ఫాలో అవ్వండి, డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, వెబ్సైట్లో అంటే ఆన్లైన్లో కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, డౌన్లోడ్ ది చాట్ జీపీటీ యాప్. ఓపెన్ ఏఐ వాళ్ళ అఫీషియల్ యాప్, బోత్ ఆన్ ప్లే స్టోర్, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ అండ్ యాపిల్ యాప్ స్టోర్, రెండిట్లోనూ చాట్ జీపీటీ యాప్ అవైలబుల్గా ఉంది. ఓకే, సో ఆ చాట్ జీపీటీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి, లాగిన్ అవ్వండి, వాట్ ఎవర్.
మీకు ఈ విధంగా ఒక బ్లాంక్ స్క్రీన్ వస్తుంది కదా. ఈ బ్లాంక్ స్క్రీన్లో మీరు ఇక్కడ కింద చూసుకుంటే దెల్ బి అన్ ఆప్షన్ ఆఫ్ మైక్ ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు వాయిస్తో చాట్ చేయొచ్చు. ఎవరితో? చాట్ జీపీటీతో నార్మల్గా మెసేజ్ సెండ్ చేసే బదులు యూ కెన్ ఇంటరాక్ట్ విత్ చాట్ జీపీటీ ఇన్ వాయిస్ ఆల్సో. దాట్స్ ద ఆప్షన్ హియర్. ఓకే, సో ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని వాడుకుని మనం ఇవాళ బేసిక్గా ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోబోతున్నాం. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ ట్యాప్ ఆన్ దాట్. ఓకే, ట్యాప్ చేశాక ఈ విధంగా మీకు ఇంట్రడ్యూసింగ్ వాయిస్ కన్వర్సేషన్స్, జస్ట్ స్టార్ట్ టాకింగ్, హ్యాండ్స్ ఫ్రీ, చాట్స్ ఆర్ సేవ్డ్, లాంగ్వేజ్ ఈజ్ ఆటో సెలెక్టెడ్ అని చెప్పి ఈ విధంగా ఒక డిస్ప్లే వస్తుంది. లెట్ మీ అగైన్ ఫోకస్ ఆన్ దిస్. ఓకే, ఈ విధంగా ఒక డిస్ప్లే వస్తుంది. సో మీరు చేయవలసింది ఏంటి అంటే సింపుల్గా క్లిక్ ఆన్ కంటిన్యూ. How can I jump in and help? సో కంటిన్యూ అని కొట్టిన వెంటనే యూ హ్యావ్ డిఫరెంట్ వాయిసెస్ అనమాట. జూనిపర్ అంట, స్కై అంట, బ్రీజ్ అంట, ఆంబర్ అంట. Well, hello. Hey, it's great to meet you. Okay. How's your day going? I'm really looking forward to working on some cool stuff together. సో జస్ట్ టు స్టార్ట్ విత్ లెట్స్ గో హెడ్ విత్ బ్రీజ్. ఓకే, క్లిక్ ఆన్ కన్ఫర్మ్. ఆ తర్వాత మీకు అలౌ చాట్ జీపీటీ టు రికార్డ్ ఆడియో వస్తుంది. అలౌ ఇట్ వైల్ యూజింగ్ ది యాప్ ఆర్ ఓన్లీ వన్ టైమ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇట్ టు బి. కనెక్టింగ్ అవుతుంది. కనెక్ట్ అయ్యాక సో ఇట్స్ కరెంట్లీ కనెక్టింగ్. ఓకే, సో కనెక్టింగ్ అయ్యాక ఓకే హియర్ ఇట్స్ సేయింగ్ కనెక్షన్ ఫెయిల్డ్, ట్యాప్ టు రీట్రై. ఆ తర్వాత మీకు అక్కడ లిస్నింగ్ అని వస్తుంది. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే హే సో ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్. సో ఫర్ దాట్ ఐ వుడ్ నీడ్ యువర్ హెల్ప్. సింప్లీ టాక్ టు మీ యాజ్ మై ఫ్రెండ్ అండ్ వెనెవర్ ఐ స్పీక్ ఎనీథింగ్ ఇన్కరెక్ట్లీ ప్లీజ్ కరెక్ట్ మీ దెన్ అండ్ దేర్. సౌండ్స్ గుడ్? Absolutely. That sounds like a great plan. Just chat with me like you would with a friend, and I'll help you out if there's anything you want to improve upon. Let's get started. What aspect of English speaking are you focusing on first? So I want to improve my English in terms of tenses, voices and verb forms. Got it. Tenses, voices, and verb forms are important aspects of English grammar. Feel free to start a conversation, and I'll provide corrections and guidance as we go along. Great. So how has your day been? My day has been pretty good. Thanks for asking. How about you? How has your day been so far? It's been good. Currently I'm recording a video on how to improve your English speaking skills. That's fantastic. Recording videos can be a great way to share tips and insights with others. Just a quick note, in your sentence, it would be more natural to say, I am currently recording a video. Keep up the great work. Hey, thanks. So what next? What's your plan for the day? Well, I'm here to assist you, so my plan for the day is to help you with anything you need regarding improving your English speaking skills. Just let me know how I can assist you further. What's next on your agenda for the day? After the recording is done, I'll start editing, then render the video, finally publish it to YouTube. That's how I have planned the day. That sounds like a productive plan. Remember to double check your editing for any mistakes or areas that could be improved upon. When you're ready to publish, I can help you review the video description or any captions for accuracy. Let me know if you need any assistance with the editing or publishing process. No, for now I am good. I just need your help in improving my English speaking skills. Was there any mistake in my previous sentence? Your previous sentence was almost perfect. Just a small adjustment. Instead of saying no, for now I am good, it would sound a bit more natural to say no, for now I'm good. Remember, contractions like I'm are commonly used in spoken English for a more casual tone. Keep up the good work. Great, makes sense. Thank you, thanks for the help. Bye. You're welcome. Feel free to reach out anytime you want to practice or need assistance. Bye for now. సో ఈ విధంగా మీరు జస్ట్ క్యాజువల్గా దాంతో మాట్లాడండి. ఓకే, అండ్ ఆబ్వియస్లీ ఏఐ కాబట్టి మిమ్మల్ని జడ్జ్ చేయదు. ఓకే, సో ఫీల్ ఫ్రీ టు స్పీక్ ఇన్ వాట్ ఎవర్ వే యూ క్యాన్. అండ్ మీరు చూసినట్లుగా సెంటెన్స్లో నిజంగా తప్పులు లేకపోయినా ఏ విధంగా దాన్ని ఫ్రేమ్ చేస్తే ఇంకొంత న్యాచురల్గా ఇంకొంత మేబీ వినడానికి ఓకే
ప్లీజింగ్గా ఉంటుంది, క్యాజువల్గా ఉంటుంది, టోన్ కరెక్ట్గా ఉంటుంది అనేది కూడా టిప్స్ ఇస్తుంది. కాబట్టి మీకు హెల్ప్ అవుద్ది. అండ్ డెఫినెట్లీ తప్పు మాట్లాడితే ఇలా కాదు అలా అని కూడా చెప్తుంది. ఐ ట్రైడ్ దాట్. సో డెఫినెట్లీ యూస్ చేసుకోండి గైస్. ఫ్రీ యాప్, ఓకే, ఎవరికి పే చేయక్కర్లేదు, ఎవరి ముందు సిగ్గుపడక్కర్లేదు. ఏఐ, ఓకే, ఏఐ ముందు కూడా సిగ్గుపడితే ఇంకా ఓకే. సో ఫీల్ ఫ్రీ అండ్ యూస్ దిస్. ఎలా అనిపించిందో ప్రాక్టీస్ విత్ ChatGPT, లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఓకే, ఇంకా ఇటువంటిది ఎవరు ట్రై చేయలేదు, ఏదో అనిపించింది పని చేస్తుంది మీకు చెప్పాను, ట్రై చేయండి, షేర్ చేయండి, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.